మనిషి బ్రతికుండటం కంటే చనిపోయాక కూడా బ్రతికుండాలనే గొప్ప ఆలోచన మీది. ఆ ఆలోచనే మీ వ్యక్తిత్వం. సినిమా ప్రపంచంలో ఇప్పుడిప్పుడే ఉన్మాలు దిత్తున్న మాలాంటి యువకులకు మీరే ఆదర్శం. మనిషి రూపానికి చావు ఉంటుంది కానీ కలకు కాదు. సినిమా అనే పదం బతికున్నంత వరకు మీరు బ్రతికుంటారు. మిమ్మల్ని అభిమానించే వాళ్ళు సముద్రం అయితే అందులో నేను ఒక నీటి బిందువుని. మీరు ఎక్కడున్న మీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ ఈ లఘు చిత్రాన్ని మీకు అంకితం ఇస్తున్నాం. మనం ప్రేమించడం కంటే మనల్ని ప్రేమించే వాళ్ళు దొరకడం అదృష్టం అంటారు. కానీ ఈ రోజుల్లో రెండూ కష్టమే. ప్రేమ అనే పదం 2 అక్షరాలే కావచ్చు, కానీ అందులో ఉండే బాధ దిగితే కానీ తెలీదు. ఈ లోకంలో మనం ప్రేమించిన వాళ్ళు ఎప్పుడూ మన పక్కనే ఉండాలని అనుకునే వాళ్ళు ఎంతోమంది. కానీ వాళ్ళు ఎప్పుడూ మన పక్కనే ఉంటే చిరాకు పుడుతుంది. అందుకే ఎన్నో ప్రేమ కథలు మొదలైన కొంతకాలంలోనే ముగింపుకు వచ్చేసాయి. మనిషి అవసరం కోసం ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉంటాడు. అలాంటి ఒక అవసరమే ప్రేమ అన్న ఫీలింగ్. అన్ని అవసరాల కంటే ఈ అవసరం అందంగా ఆనందంగా ఉంటుంది. కానీ అదే ఆనందం వెనుక విషాదం కూడా ఉంది. ఈరోజు చాలా ముఖ్యమైన రోజు. సారీ ఫర్ ద డిలే సార్. పేరు కాఫీ షేడ్ కానీ చూస్తుంటే అన్ని దొరకాలని ఉన్నాయి ఇక్కడ. ఎస్ సార్. ఇంకేమైనా స్పెషల్ తీసుకుంటారా? బ్లాక్ కాఫీ స్పెషల్ చాలు. ఓకే సార్. ఎక్స్క్యూజ్ మీ సార్. సార్ ఎక్స్క్యూజ్ మీ సార్, ఆర్డర్ ప్లీజ్. నో మ్యాన్, ఈ టైంలో ఎక్కడ ఉంటానో తెలుసు కదా. ఓకే, ఐ విల్ కాల్ యూ బ్యాక్. యప్. వెయిటర్. ఎస్ సార్. సేమ్ ఆర్డర్. పర్డన్ సార్. జాబ్కి కొత్త? ఎస్ సార్. రే ఆగబే. ఒక పని చెయ్యి, కౌంటర్ దగ్గరికి వెళ్ళి అక్కడ బఫున్లో ఒకడు ఉంటాడు, వాడికి చెప్పు రెగ్యులర్గా అటెండెన్స్ తప్పించుకొని ఇక్కడ అటెండ్ అయ్యి 2 వచ్చారు, వాళ్ళ ఆర్డర్ ఏంటి అని అడుగు. ఓకే? ఓకే సార్. యారా, కాలేజీలు బంక్ కొట్టి బయట తిరుగుతున్నాము, ప్రాబ్లం ఏం కాదు కదా? ఏంట్రా ప్రాబ్లము? మన బాబులు కష్టపడి సంపాదిస్తుంటే ఈ మాత్రం టైం స్పెండ్ చేసి ఆ మాత్రం డబ్బులు ఖర్చు పెట్టకపోతే వాళ్ళు ఫీల్ అవరా? మామా, నువ్వు చెప్పే లింకులు అందులో వచ్చే థ్రిల్లు సూపర్ మామా. అరే చూడు బే. ఏంట్రా? అటు చూడు. ఏంటి? హలో బాస్. హలో మాస్టరు. మాస్టరు, ఏంటమ్మా? సార్, 2 స్టూడెంట్స్ వచ్చారు, రెగ్యులర్గా వస్తూ ఉంటారంట. ఆర్డర్ అడిగితే మీరు ఏం చెప్తే అది తాగుతారంట. ఓ వాళ్ళ మన కుర్రాళ్ళే, మనమంటే మంచి రెస్పెక్ట్. అవును సార్, అందుకే మిమ్మల్ని బఫూన్ అన్నారు. ఆ యదవులకి ఈ మధ్య తాగుడు తక్కువ వాగుడు ఎక్కువైంది. 2 బీర్లు మంచూరియా తీసుకెళ్ళి వాళ్ళ మొఖాన పడేయండి. ఓకే సార్.
మాస్టరు మిమ్మల్ని సార్. మీరు మళ్ళీ ధ్యానంలోకి వెళ్ళటం, ఎగ్జామ్లో మా ముందున్నటి పేపర్ ఎప్పుడు కనిపిస్తుందా అన్నట్లు మేము దీనమోహంతో మీ కళ్ళి చూడటం, ఇదంతా అవసరం అంటారా? ఏం కావాలి మీకు? మీ పెన్ను మీ డైరీ మీ దగ్గర పెట్టుకోను కానీ మాకు చిన్న డౌట్. ఈ ప్లేస్కి మీ గడ్డము మీ సిగరెట్ సెట్ అయింది కానీ మీ డైరీ మీ పెన్నే సెట్ కావట్లా. మీకు ఆన్సర్ చెప్పే టైం కూడా నేను వేస్ట్ చేయదలుచుకోలేదు, సో నన్ను డిస్టర్బ్ చేయకండి. అలా అంటే ఎలా మాస్టారు? మనం కూర్చున్నది ఏమన్నా గ్రంథాలయంలోనా చుట్టూ సైలెంట్గా ఉండడానికి? మీరున్న ప్లేస్లో అందరూ మీలా ఉంటే బాగుండు, కానీ అక్కడక్కడ నాలాంటి వాళ్ళు కూడా ఉంటారు, డిస్టర్బ్ చేస్తూనే ఉంటారు. మనమే ఎలాగలా అడ్జస్ట్ అవ్వాలి. అబ్బో, ఎక్స్క్యూజ్ మీ సార్, ఇఫ్ యూ డోంట్ మైండ్ అక్కడ కూర్చుంటారా? మేము మా మాస్టర్తో ఫ్యామిలీ మ్యాటర్స్ డిస్కస్ చేసుకోవాలి. యా ష్యూర్, వీ ఆల్రెడీ ఫినిష్. థ్యాంక్ యూ. డేయ్, అరే పోరా బాబు, పో కూర్చో కూర్చో. ఏంటి మాస్టారు అలా వదిలేసి వచ్చేసారు? కోపమేమోరా. సార్, ఆర్డర్ ఆ టేబుల్ దగ్గర చెప్పారు, మీరు ఇక్కడున్నారు. ఆర్డర్ ఎక్కడ పెట్టమంటారు? ఆర్డర్ ఇచ్చిన వాళ్ళు ఎక్కడున్నారు? అర్థమైంది సార్. ఏరోయ్, ఏంటి నువ్వు గురుగారులా అన్ని ఒక మాటలో చెప్తున్నావు? ఆ? ఏదో గురుగారు అభిమానం రా. ఆ? మెల్లిగా అమ్మా, అద్దాలు పగిలిపోగలవు. ఎక్స్క్యూజ్ మీ సార్, మీరు ఏమైనా తీసుకుంటారా? బాబు, ఆయన ఆర్డర్ చెప్పేలోపు అసెంబ్లీ చర్చలు పూర్తయిపోతాయి కానీ నువ్వు వెళ్ళినా అన్న. ఓకే సార్. ఏంట్రా ఉలికలేదు పలుకులేదు? నాకు అర్థమైందిరా, ఈరోజు ఈయన మౌనవ్రతం చేసేలా ఉన్నాడు. చీర్స్ కొట్టరా ముందు. చీర్స్. హలో రైటర్ గారు, మీరు రైటరా? సినిమాలు రాసుకుంటారా? అరే ఇప్పుడు అర్థమైందిరా ఈయన గారు ఇంత సైలెంట్గా ఎందుకుంటున్నారో. ఎంత సైలెంట్గా ఉంటే అంత ఫాలోయింగ్. అందుకోసమే పవన్ కళ్యాణ్కి మహేష్ బాబుకి అంత ఫాలోయింగ్. అందుకేరా మన కాలేజీలో మన సార్ గారు చెప్పే సొల్లు ఎవడు విండు. గురుజీ గురుజీ గురుజీ, మాకు సినిమాలు అంటే చాలా ఇంట్రెస్ట్ గురుజీ. అందులో యాక్షన్, ఆ ఫైట్, ఆ రొమాన్స్, అబ్బాబా సూపర్ ఉంటాయి గురుజీ. అవును గురుజీ, మీరేదో రాస్తున్నట్టున్నారు ఇందాక నుంచి. మా బుక్స్లో కథల కంటే సినిమాలో కథలంటేనే చాలా ఇష్టం గురుజీ. అవునురా. అదేదో మాకు చెప్తే మేము ఇన్వాల్వ్ అవుతాం గురుజీ. చెప్పండి గురుజీ. చూడండి, నేను రాస్తున్న కథ చివరి దశలో ఉంది. ఎలా మలుపు తిప్పాలో, ఎలా ముగించాలో తెలియక టెన్షన్లో ఉన్నా. ప్లీజ్ చిరాకు పెట్టకండి. మలుపుదేముంది గురుజీ, అవసరమైతే శుభం కార్డు కూడా వేసేస్తాం. ఇంత దాకా వచ్చాక కథ వినకపోతే సాటిస్ఫాక్షన్ ఉండదు గురుజీ. చెప్పండి గురుజీ. నేను రాస్తున్న కథలో హీరో తల్లిదండ్రులు చాలా ధనవంతులు. చిన్నప్పటి నుండి అతన్ని పట్టించుకునే టైమే లేదు. ఎందుకంటే ప్రాణం ఉన్న మనిషి అయితే చెప్పినట్టు వింటాడు, కానీ డబ్బలా కాదు. దానికి ప్రాణం లేకపోయినా అది చెప్పినట్టు మనం వినాల్సి వస్తుంది. మనం సృష్టించిన డబ్బే ఇప్పుడు మనల్ని పరుగులు పెట్టిస్తుంది. హీరో ఒంటరితనంలో పెరుగుతున్నాడు. అతనికి కొత్త కొత్త ఆలోచనలు. పేరుకి డబ్బున్నవాడే, కానీ సాధారణ మనిషిలా ఆలోచిస్తుంటాడు. అలాంటి ఆలోచనలతో కాలం గడుపుతూ పెరిగి పెద్దవుతాడు. జీవితంలో ఒక లక్ష్యం పెట్టుకుని దాని గురించి ఆలోచించడం, కష్టపడడం చేస్తుంటాడు. చాలా అమాయకుడు, చాలా తెలివైనవాడు. ఎంత పెద్ద కష్టాన్నైనా తన తెలివితో బయటపడుతుంటాడు. గురుజీ, బీర్ తాగిన కిక్ ఎక్కట్లేదు గురుజీ. బోర్ కొడుతుంది. ఆ అబ్బాయికి
లవ్ స్టోరీ లాంటివి ఏమైనా ఉన్నాయా? అవును గురుజీ, ఏదైనా లవ్ స్టోరీ ఉంటే చెప్పచ్చు కదా. అలా లైఫ్ గడిచిపోతుండగా అతని లైఫ్లోకి ఒక అమ్మాయి. చెప్పానా, అమ్మాయిని చూశాడు, లవ్ లో పడ్డాడు. లవ్ స్టోరీ లేని సినిమానా? ఛాన్సే లేదు. అబ్బాయికి ఇష్టం లేకపోయినా ఆ అమ్మాయి వెంట పడుతూనే ఉంది. అతనికి ఏం చేయాలో తెలియడం లేదు. ఒకవైపు ప్యాషన్, ఒకవైపు ప్రేమ. అతనికి తెలుసు జీవితంలో ఓడిపోతే ప్రేమ దక్కుతుంది, జీవితంలో గెలవాలంటే ప్రేమను వదులుకోవాలి. కానీ ఈ భూమి మీద ఎక్కడో 10% రెండింటినీ గెలిచిన వాళ్ళు ఉండొచ్చు, అందులో అతను ఉండలేడా అని అనుకుని ఆ అమ్మాయి ప్రేమని ఒప్పుకుంటాడు. ఆ తర్వాత నాకు తెలుసు గురించి, నేను చెప్తా గురించి. పబ్లిక్ రొమాన్స్. ఆ తర్వాత వాళ్ళ ప్రేమకి అవధులు లేకుండా పోయింది. ఇటువైపు ఆ అబ్బాయి లక్ష్యాన్ని, ప్రేమని ఎలా ముందుకు తీసుకెళ్లాలని ఆలోచిస్తుంటే ఆ అమ్మాయి మాత్రం అతని మీద రెట్టింపు ప్రేమను పెంచుకుంటూ పోతుంది. చివరికి అతి ప్రేమ కాస్త అనుమానంగా మారింది. ఒకరోజు ఆ అబ్బాయి టైం లేక కలవలేక ఇబ్బంది పడుతుంటే ఆ అమ్మాయి అనుమానం 2 అంతస్తుల బిల్డింగ్ నుంచి 15 అంతస్తుల బిల్డింగ్ వరకు అంచెలంచెలుగా ఎదుగుతూ వెళ్ళింది. అతనికి ఏం చేయాలో తెలియడం లేదు. రామాయణంలో రాముడు సీతను అనుమానించాడు, సీత అగ్ని ప్రవేశించేసింది. కానీ ఇది రామాయణ కాలం కాదు, కలికాలం. ఒకరోజు అనుమానం అంతిమ దశకు చేరుకున్న సమయంలో అతడి మెదడుని చెదపురుగులు పట్టి పీడిస్తున్నట్టు అనుమానం పట్టి పీడిస్తుంటే అతడికి ఆ ఒక్క క్షణం అతని మెదడు ఆదిలో లేక ఏం చేయాలో తెలియక ఒక క్షణం అటు ఇటు చూడడం మొదలుపెట్టాడు. అటు పక్కనున్న బాటిల్ తీసుకుని ఆ అమ్మాయిని కొట్టి చంపేశాడు. ఎనీథింగ్ ఎల్స్? బిల్ తర్వాత 10 minutes తర్వాత. ఓకే సార్. ఆ తర్వాత ఏమైంది? తర్వాత ఏం జరుగుతుంది? అతను కోలుకునేలోపు కొంత సమయం పట్టింది. తిరిగి చూస్తే తన ప్రేయసి కనిపించలేని చెప్పేసి వెతకడం మొదలుపెట్టాడు. కానీ తన ప్రేయసి తన కాళ్ళ దగ్గరే రక్తం మడుగుల్లో పడి ఉన్న సంగతి కొంత సమయానికి అతను తెలిసి, ఏమైందిరా నీకు, ఎలా జరిగింది, ఎవరైనా నన్ను చంపేశారు అని ఒక ఆతృతతో తన్ని పట్టుకొని ఏడవడం మొదలుపెట్టాడు. తనకు అర్థం కావట్లేదు, అంతా బ్లాంక్ అనిపిస్తుంది. ఒక్క క్షణం వెనక్కి వెళ్ళాడు. అప్పుడు అర్థమైంది తనకి, అయ్యో ఈ చేతులతోనా నేను చంపుతుంది, నువ్వు లేకుండా నేను బతకలేనురా అంటూ ప్రపంచానికి వినిపించేలా అరవడం మొదలుపెట్టాడు. చిన్నప్పటి నుండి అతనికి ఎంత పెద్ద కష్టం వచ్చినా తన తల్లితో బయటపడేవాడు. ఎప్పుడు కష్టం వచ్చినా 1 నుండి 5 లెక్క పెట్టి ఆ తర్వాత నిర్ణయం తీసుకునేవాడు. అదేవిధంగా ఈసారి కూడా 1 నుండి 5 లెక్క పెట్టడం మొదలుపెట్టాడు. 5, 4, 3, 2, 1 అని రివర్స్ లెక్క పెట్టి అనుకున్నాడు. తను ప్రేమించాడు. ఇద్దరిలో ఎవరు తప్పలేదు. తను అనుమానించింది, అయినా ప్రేమించాడు. ఇక్కడ తప్పుంది, ఆ అమ్మాయి చేసింది, అందుకే చంపేశాడు. తప్పులేదు. ఆ పరిస్థితిలో అతడున్నా అదే పని చేయాలి, అదే చేశాడు అని అనుకుని అక్కడి నుండి లేచి వెళ్ళిపోబోతుంటే ఇంకా తన ప్రేయసి కొన ఊపిడితో కొట్టుకుంటుందని తెలిసి యమపాశంలా ఆ అమ్మాయి చేతిని తొక్కేసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. తను అక్కడి నుండి ఎక్కడికి వెళ్ళాడు? తన్ని పోలీసులు పట్టుకోలేదా? పోలీసులు పట్టుకునే లోపు దేశం దాటి పారిపోవచ్చు. అతను అనుకున్నట్టే ప్రేమ, ప్యాషన్ 2 కలవు. అందుకే ఒకసారి ప్రేమను నమ్మి ప్రేమిస్తే అనుమానించి లక్ష్యానికి ఎదురుపడింది. అందుకే కొన ఊపిడితో ఉన్న యమపాశంలా తన ప్రాణాన్ని తొక్కేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మిగిలింది లక్ష్యం మాత్రమే. అతనికి ఒక ఐడియా వచ్చింది. చిన్నప్పటి నుండి అవకాశం కోసం వెతుకుతూ ఉన్నాడు, ఎక్కడ దొరకలేదు. ఈసారి అవకాశం తానే సృష్టించుకోవాలనుకున్నాడు. అందుకే
తన జీవితంలో జరిగిన సంఘటనే కథ రూపంలో రాయాలని ఒక ప్లేస్కి వచ్చి కూర్చొని కథ రాస్తుండగా ఆ కథ చివరి దశలో ఉండగా అప్పుడే వచ్చిన ఇద్దరు ఎదురుగా కూర్చొని అతని ఆలోచనలకి అడ్డుపడ్డం మొదలుపెట్టారు. వాళ్ళని సాటిస్ఫై చేయడానికి అతను కథ చెప్పడం మొదలుపెట్టాడు. ఇప్పుడు వాళ్ళకి కథ తెలిసింది, వాళ్ళు సాటిస్ఫై అయ్యారు. కానీ నాకేదో వెల్తీగా ఉంది. చూస్తే సిగరెట్ అయిపోయేలా ఉంది. ఏ కథ ఎప్పుడు ఎలా మలుపు తిరుగుతుందో ఎవ్వరికీ తెలియదు. నా కథకి ఇదే మలుపు.